టాలీవుడ్ లో తనదైన సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఆ మధ్యకాలంలో వరుసగా హిట్స్ మీద హిట్స్ కొట్టిన అతడు ఇప్పుడు మాత్రం ఫ్లాప్ల పరంపరతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఈసారి ఎలాగైనా బిగ్ సక్సెస్ సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఆపరేషన్ వ్యాలంటైన్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమాకి డీసెంట్ టాకే వచ్చింది, కానీ కలెక్షన్స్ వైజ్ గా చూస్తే మోస్తారు రెస్పాన్స్ లభిస్తోంది. మరి ఈ చిత్రం 5 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఆపరేషన్ వ్యాలంటైన్ బిజినెస్ వివరాలు చూసినట్టయితే ఈ సినిమాకి నైజాంలో 4,50,00,000, సీడెడ్ లో 2 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన ప్రాంతాలు కలిపి 7,50,00,000 బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో 14 కోట్లకు అమ్ముడుపోయింది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ లో 3 కోట్ల రూపాయలతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి 17 కోట్ల బిజినెస్ జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో వచ్చిన ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీకి మొదటి రోజు నుంచి అనుకున్న దానికంటే తక్కువ స్పందన వస్తోంది. 2వ రోజు నుంచి క్రమంగా డౌన్ అవుతోంది. ఇలా 5వ రోజు ఈ సినిమాకి చాలా తక్కువ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 15 లక్షల షేర్, 25 లక్షల రూపాయల గ్రాస్ రాబట్టింది. వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీకి 5 రోజుల్లో చాలా తక్కువగానే రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో డల్ వసూలు రాబట్టింది. దీంతో నైజాంలో 97 లక్షలు, సీడెడ్ లో 26 లక్షలు, ఆంధ్ర మొత్తంలో కలిపి 1,20,00,000 రాబట్టింది. ఇలా 5 రోజుల్లో ఈ సినిమా 2,43,00,000 షేర్, 4,50,00,000 గ్రాస్ వసూలు రాబట్టింది. సో ఈ మూవీకి ఆంధ్ర, తెలంగాణలో 5 రోజుల్లో 2,43,00,000 వసూలొచ్చాయి. అలాగే ఈ సినిమా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ లో కలుపుకొని 75 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 5 రోజుల్లో ఈ చిత్రానికి 3,19,00,000 షేర్ తో పాటు 5,80,00,000 రూపాయల గ్రాస్ మాత్రమే వచ్చింది. ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 17 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 18 కోట్లుగా నమోదైంది. ఇక 5 రోజుల్లో వరుణ్ తేజ్ సినిమాకి 3,19,00,000 వచ్చాయి. అంటే మరో 14,81,00,000 రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ అవుతుంది. కానీ ఈ సినిమా భారీ నష్టాల దిశగానే సాగిపోతుంది.